సింధు ప్రవర్తన నాకు నచ్చట్లేదు గ్రాని. ఏం చేసింది సింధు? మొన్నటికి మొన్న కావాలని లోకి మీద పడిందంట. ఈరోజు ఇద్దరూ కలిసి బలాదూరుగా షికార్లు చేసొచ్చారు. నీకే మగాడివి కాబట్టి దేన్నైనా తేలిగ్గా తీసి పారేస్తావు. నువ్వు మాట్లాడకు భార్గవి. అసలు అశ్విన్ మైండ్ పొల్యూట్ అవ్వడానికి కారణం నువ్వు. సడన్ గా గ్రాండ్ పాకి ఫోన్ చేసావు. అమ్మని కంట్రోల్ చేయాలంటే నాన్నే కరెక్ట్. పాండు, అమ్మగారు నమస్తే అండి. తన పేరు పాండు. ఈ రోజు నుంచి మన ఇంట్లో వంట పనులన్నీ తనే చేస్తాడు. వంటవాడివా? అయ్యా, ఒక్క వంట పనేనే కాదు, మీరు ఏ పని చెప్పినా సరే చిటికలో చేసేస్తాను. అవునవును, ఇందాక చూసాంగా. బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయటం, డ్రైవింగ్, గార్డెనింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏదైనా సరే చేసేస్తాను. ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఎప్పుడు లేంది సడన్ గా ఈ డెసిషన్ ఏంటమ్మా? ఉన్న పని వాళ్ళు సరిపోక మళ్ళీ కొత్తగా ఇతనెందుకు? ఇంతమంది ఉన్నప్పుడు ఇతనొక్కడే ఎక్కువైపోతాడా? పని అడిగాడు, ఇచ్చాను. ఉండనివ్వండి. అదే కాక ప్రతిరోజు రొటీన్గా తిన్న వంటని ఎన్నాళ్ళని తింటా? ప్రొఫెషనల్ వంటవాడు ఒకడుంటే మంచిది కదా. మీ డెసిషన్ నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉందాంటీ. ఇంటికి వంట మనిషిని తీసుకొస్తున్నట్టు నాకు మాట మాత్రం కూడా చెప్పలేదు. చెప్తే ఏం చేసేదానివి? వద్దని చెప్పేదాన్ని. నాకు వంటలు బాగానే వచ్చు కదా. నా వంటలు ఇంట్లో అందరికీ కూడా నచ్చుతున్నాయి కదా. నువ్వు వంటలు అద్భుతంగా చేస్తావని నాకు తెలీదా సింధు? ఎవరి సాయం లేకుండా నువ్వు వంట చేయగలవని నాకు తెలుసు. మరి వంట మనిషిని ఎందుకు పెట్టుకున్నట్టు? నువ్వు వంటలు బాగా చేస్తావని నాకు తెలుసు. అలాగని నిన్ను వంట మనిషిలా చూడలేం కదా. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నదే నీ జీవితం కాదు. ఇప్పుడున్న నీ పొజిషన్ ఫైనల్ పొజిషన్ కాదు. నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. పాండు, అమ్మగారు కంగారు పడకుండా పనులన్నీ బాగా చేసుకో. అలాగే అమ్మగారు. 2 రోజులు చూసుకున్నావంటే ఎవరు అలవాట్లేవో నీకే తెలిసిపోతాయి. చేరిన రోజే సగం తెలిసిపోయినాయి అమ్మా. ఈ అమ్మగారికి స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టం, వాడంటే ప్రాణం. ఈ అమ్మగారికి పూరి అంటే ఇష్టం. ఈ అయ్యగారికి వడంటే మమకారం. వెరీ గుడ్ పాండు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అమ్మగారు. సరే, నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు. అమ్మ సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడం ఏంటి? పోన్లే అమ్మా, ఇంట్లో ప్రొఫెషనల్ కుక్ ఉంటే మంచిదే కదా. మంచిదే, కానీ అమ్మ ఇప్పుడెందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు? మనం అన్ని పనులు సింధుకి చెప్తున్నామని కనిపెట్టిందా? బహుశా సింధుకి ఏ కష్టం కలగకుండా ఉండాలని ఈ పని చేస్తుంటుంది. అమ్మాయి గారు, ఏంటండి పని? ఏం పని? నేను వచ్చేసాక కూడా మీరు ఈ పని చేయడం? ముందా కత్తి పక్కన పెట్టండి. అది కాదు పాండు, పక్కన పెట్టండి చెప్తాను. పెట్టండి. అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి పాండు? ఖాళీగా కూర్చొని తినడం నాకు ఇష్టం ఉండదు. ఖాళీగా కూర్చోమని ఎవరన్నారు? మీరు కూర్చొని సలహాలు ఇవ్వండి, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. అయినా పెద్దమ్మ గారు ఏం చెప్పారు? ఏ పని చేయొద్దని చెప్పారా? ముందు మీరు కూర్చోండి. కూర్చోండి అమ్మగారు, కూర్చోండి అమ్మగారు, కూర్చోండి కూర్చోండి. ఒక నిమిషం. ముందు కాఫీ తాగండి చెప్తాను. తాగండి. అమ్మాయి గారు, వంట నేను చేస్తాను, టేబుల్ మీద మీరు సర్దండి. ఇల్లంతా నేను ఊడుస్తాను. అంతా సరిగ్గా ఉందో లేదో జస్ట్ మీరు సూపర్వైజ్ చేయండి చాలు. మొక్కలన్నీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. జస్ట్ పూలు తెచ్చి పూజ చేసుకునే పని మాత్రం మీరు చూసుకోండి. మీ గురించి విన్నాను అమ్మాయి గారు. ఇంత చిన్న వయసులోనే ఆ భగవంతుడు మీకు పెద్ద కష్టం ఇచ్చాడు. జరిగిందంతా ఒక పేడకలను మర్చిపోండి.
తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి. థ్యాంక్స్ పాండు. థ్యాంక్స్ దేవుంది అమ్మాయి గారు. ఫస్ట్ టైం నా చేతితో మీకు కాఫీ చేసి ఇచ్చాను. బాగుందో లేదో మీరు తాగి నాకు చెప్పాలి. బాగోపోతే మొహం మీద చెప్పాలి అమ్మాయి గారు. అలాగే. తాగండి అమ్మాయి గారు. ఆ, పర్వాలేదు, పాప దారిలో పడుతుంది. ఇంకొద్ది రోజులు కష్టపడితే చాలు, ఒళ్ళోకి వచ్చేస్తుంది. నిద్రపోయాననుకున్నారు కదూ, పాండు నిద్రపోడు. ఎవ్వరూ లేరు, అందరూ నిజాయితీగా నిద్రపోతున్నారు. అదే నా అందమైన ప్రియురాలి గది. దర్జాగా నిలబడమని నిలబెడితే కింద పడిపోతావా? తప్పు కదా. మంచి మూడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావా? ఓ, కోపం వచ్చిందా? వీటిని వాడి నేను వాడలేదని వాడతా, నిన్ను తప్పకుండా వాడతా. అది వేరే వాళ్ళ చెవులో పెట్టడానికి వాడతా. అప్పటి వరకు స్టడీగా నుంచోవే, అస్తమానం పడిపోకు, బాగోదు. థ్యాంక్స్, ఉంటాను. వీడేంటి ఈ టైంలో సింధు గదికి వెళ్తున్నాడు?
చూస్తుంటే వదలాలనిపించట్లేదు. నా ఆపరేషన్ ఆకర్ష్ మట్టిలో కలిసిపోతే పోయింది. కమిట్ అయిపోదాం. ఇదేంటో తెలుసా, ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మత్తేవడానికి వాడతారు. నాలాంటి కరుణామయుడు రేప్ చేసేందుకు వాడతాడు. పాండు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏంటంటే ఇలా వచ్చారు? పాండు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నాడో అడుగుతున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండమ్మా. 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఎందుకు వచ్చానో చెప్తాను. చెప్పు. అమ్మా, ఆంజనేయ స్వామి దండకం పుస్తకం అమ్మా. ఈ పుస్తకాన్ని చిన్నమ్మగారు తలకింద పెట్టడానికే ఈ గదిలోకి వచ్చానమ్మా. ఈ టైంలో రాకపోతే తను నిద్రపోయే ముందే వచ్చి ఇవ్వచ్చు కదా. క్షమించండి అమ్మా, ఇంటి పని హడావుల్లో పడిపోయి ఆ మాటే మర్చిపోయాను. పోనీ రేపు ఇద్దామనుకుంటే పూజారి గారు గట్టిగా చెప్పారమ్మా, ఈరోజు మంగళవారం మంచి రోజు, పడుకునేటప్పుడు ఇవాళ నుంచే తల కింద పెట్టుకోమని. పూజారి గారిని తన గురించి అడగాలని నీకెందుకు అనిపించింది? మొదటిసారి చూసినప్పుడే తన మనసులో ఏదో తెలియని బాధ ఉందనిపించిందమ్మా. ఏదో దిగులు ఆవేదన కనిపించాయి. ఎంత చిన్న వయసులోనే ఆవిడికి నీ కష్టాలు ఏమిటో అనిపించింది. పూజారి గారికి మొరపెట్టుకున్నాను. ఆంజనేయం దండకం తల కింద పెట్టుకోమని చెప్పారమ్మా. బతుకున్న మనుషుల నుంచి కానీ చనిపోయిన వారి ఆత్మల నుంచి కానీ ఏ కష్టం కలగదని చెప్పారమ్మా. ఎదుటివారి కష్టాలు బాధల్లో ఉంటే తట్టుకోలేని మనసమ్మా నాది. నాది చేదస్తూ అనిపిస్తే నన్ను క్షమించండి అమ్మా. అయ్యో, సరే సరే లే. సరే, ఇంకెప్పుడు ఇలా చేయకు, సరేనా? సరేనమ్మా, మీ మాటలు గుర్తు పెట్టుకుంటాను. సరే వెళ్ళు. ఇవి తీసుకోండమ్మా. వస్తాను చిన్నమ్మ గారు. అనవసరంగా నిద్ర లేపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అమ్మా. మల్లెపూలు, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేశాను. నిన్ను కూడా. సారీ. ఇద్దరికి గుడ్ నైట్. రెండు 2020 కల్లా దేశానికి మంచి రోజులు అని తేల్చి చెప్పిన ఆర్థిక మంత్రి. దేశానికి కూడా మంచి రోజులు వస్తున్నాయంట. మరి మనకెప్పుడు వస్తాయో? అమ్మా, ఆశ కూడా హద్దుండాలి.
మిమ్మల్ని పాకిస్తాన్లోనో పాలస్తీనాలోనో వదిలేస్తే తెలుస్తుంది మంచి రోజులంటే ఏంటో. సింధు, ఏంటంటీ? రాత్రి నేను ఇచ్చిన శారీ ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది కట్టుకుని త్వరగా రెడీ అవ్వు. అదేంటంటీ, అది చాలా కాస్ట్లీ శారీ. అదే కాక దాన్ని పండగలకో ఏదైనా స్పెషల్ అకేషన్స్ కు తప్ప క్యాజువల్ గా ఎవరు కట్టుకోరు కదా. నా కోసం అయి ఉంటుంది. నీ వరకు ఈరోజు స్పెషల్ అకేషనే. వెళ్ళి కట్టుకో. మాకు తెలియని స్పెషల్ అకేషన్ ఏంటమ్మా? ఏం సింధు, ఇవాళ నీ పుట్టినరోజా? కాదండి. మరేంటి గ్రాని? ఈరోజు సింధుకి పెళ్లి చూపులు. సింధుకి పెళ్లి చూపులా? పెళ్లి చూపులా? సింధుకు పెళ్లి చూపులా? అంటే పెళ్లి కొడుకు నేనే అనమాట. నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వీళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నారా? ఏంటంటీ ఈ సడన్ సర్ప్రైజ్? నాకెందుకో కంగారుగా ఉంది. ఎందుకు సింధు కంగారు? ఈ ఆంటీ పక్కనుండగా నువ్వు దేనికి ఎవరికి భయపడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. మాకైనా ముందుగా ఒక మాట చెప్పొచ్చు కదమ్మా. ఒకరికి చెప్పకుండా మిగిలిన అందరికీ చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అయినా హడావిడి చేయడానికి ఇదేం పెళ్లి కాదు కదా, పెళ్లి చూపులే కదా. ఎవరికి నీ పెళ్లి కొడుకు? ఏంటి నీకంత క్యూరియాసిటీ? వస్తాడుగా, చూస్తావు కదా. ఏ, నా సెలక్షన్ మీద నీకు డౌటా? చచా, అదేం లేదు గ్రాని. నువ్వేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తావు, తన మంచి కోసమే చేస్తావు. ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తుంటే ఒక మంచి సంబంధం దొరికింది భార్గవి. దేవుడి దయ వల్ల ఈ సంబంధం కుదిరితే సింధు అదృష్టవంతురాలు. సింధు అదృష్టవంతురాలు కాదు, నేను అదృష్టవంతుణ్ణి. పెద్దింటి కోడలవుతుంది. కాదు, పూరి గుడిసి కోడలవుతుంది. ఏ కొరత రాకుండా ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తాను. కాదు, డైరెక్ట్గా నరకానికి పంపిస్తాను. మీ అందరి కోరిక కూడా ఇదే కదా. సరే సరే, మాట్లాడుకుంటూ ఉంటే టైం అంతా ఇక్కడే అయిపోతుంది. సింధు, వెళ్ళు, రెడీ అవ్వు. అరే, ఏంటి ఇంకా చూస్తున్నారు? టైం అవుతుంది, లోపలికెళ్ళి ఏర్పాట్లు చూడండి. రా అశ్విని. హాయ్ లోకి. అరే, హే భరత్, బాగున్నారా? నమస్కారం అమ్మా. పాండు, అమ్మగారు, ఈ సోఫాను కొంచెం జరిపి ఇక్కడ 4 చైర్స్ వేసి ఆ, వెళ్ళు. అలాగేనమ్మా. అశ్విని, అశ్విని, గ్రాని. చెప్పండి గ్రాని. స్వీట్స్ అవి ఆర్డర్ ఇచ్చావా? తెప్పించాను గ్రాని. నాకు తెలిసి మిగిలిపోవచ్చు కూడా. నో ప్రాబ్లం, పనివాడు తీసుకెళ్తారులే. ఆంటీ, ఆంటీ. అవంతి, భరతేడు అవంతి. బయట లోకి గారితో మాట్లాడుతున్నారు. సుమిత్ర, రోజీ, విషయం అరగంట క్రితమే చెప్పింది అవంతి. అందరికి చెప్పింది అప్పుడే సుమిత్ర. రోజీ, కన్న తల్లిని నేనే ఏం చేయలేకపోతున్నాను. సింధుని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను రోజీ. చచా, అవే మాటలు సుమిత్ర. నువ్వు గాని, అవంతి గాని, సింధు గాని ఎవరు నాకు పరాయి వాళ్ళు కాదు. కొద్ది కాలంలోనే మనందరం మానసికంగా దగ్గరైపోయాం. మీరు
నాకు బంధువుల కన్నా ఎక్కువ. మన బంధం ఎప్పటికీ విడిపోయేది కాదు. మీకేం కావాలో అడగండి. మీ ఆస్తులు, మీ ఫ్యాక్టరీలు 4వ వంతు వాటా మాకు కానుగ్గా ఇస్తానంటే ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం.